ఇంకేమైనా మిస్ అయ్యారనుకుంటున్నారా? అవి ఎడిటర్ దగ్గర ఉన్నాయి. మీరు కొంచెం ఏం మాట్లాడాలన్నా ముందుకు రావాలి, మైక్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఈ గోదావరి గట్టు పైన థ్యాంక్ మీట్కి వచ్చిన మీడియా వారందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక విధంగా చెప్పాలంటే థ్యాంక్ మీట్ కంటే కూడా సక్సెస్ మీట్ అనే చెప్పచ్చు. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా సూపర్ హిట్ అయితేనే నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇది 2 ఆదివారాలు దాటుకొని 3వ ఆదివారానికి కూడా వెళ్తుంది. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డే వచ్చిన మిక్స్డ్ టాక్కి ఇది గాన్ అనుకున్నాను నేను. డిప్రెషన్, ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు అందరూ అనుకున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయ్యి అలా మిక్స్డ్ టాక్ స్టార్ట్ అయినాక అందరం కొంచెం డల్ అయ్యాము. ఆ తర్వాత ఎవరైతే నిలబడ్డారో అభినవ్ గారు, సుమంత్ ప్రభాసు, సుభాష్ చంద్ర, వీళ్ళు నిలబడి ఓకే మనం తీసిన ఒక ఫ్యామిలీ సినిమా కదా, మనం ప్రమోట్ చేద్దాం, ఫ్యామిలీస్ వస్తారు అది ఇది ఏ నమ్మకం అయితే ప్రమోట్ చేశారో ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చారు. నిన్న కూడా మీకు హైదరాబాద్లో చాలా థియేటర్స్ హౌస్ఫుల్. నిన్న ఈవినింగ్ నేను మన కోడేటర్ సురేష్ చంద్రకళకి పోతే షర్ట్ చింపేశారు, అది వేరే విషయం. ముత్తు సినిమాలో రజనీకాంత్లా నన్ను కాపాడుకుంటే తీసుకెళ్ళాడు బయటికి. ఇలాంటి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను ప్రీవియస్ ఈవెంట్స్లో చెప్పాను సుమంత్ ప్రభాస్ అంటే ఒక జలుబు పట్టినట్టు పడతాడని. అది నిజమే. మామూలుగా జలుబు ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా 1 వీక్ తగ్గుద్ది కదా, అలాగా మనోడు సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత ఎటువంటి లో అవ్వకుండా ఈ సినిమాకి అంతా రివర్స్లో జరిగాయి. కలెక్షన్స్ అవ్వచ్చు, టాక్ అవ్వచ్చు. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏం లేదు, కష్టం రా అన్నారు. కొద్ది రోజుల తర్వాత పర్లేదు సినిమా అని, ఇప్పుడు బెటర్గా ఉంది. అలా తెలియకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి రావడం, సినిమా రోజు రోజుకి డెవలప్ అవ్వడం, ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లోనూ ఐపీఎల్ సీజన్లోనూ ఒక చిన్న సినిమా ఇన్ని రోజులు థియేటర్లో బతకడం కానీ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. నెక్స్ట్ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర, ఇది కంప్లీట్గా సుభాష్ చంద్ర ఫిలిం. మేము మొదటి నుంచి చెప్పినట్టు అతను కూడా 100% నమ్మాడు. నేను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశానండి, గోదావరి గట్టు పైన ఖచ్చితంగా నచ్చుతుందని. నేనే చాలా రకాలుగా డిప్రెషన్ చేశాను అతన్ని ఫస్ట్ రోజు నుంచి. సినిమా కష్టం బ్రో అని ఫస్ట్ నేనే చెప్పాను. ఒక 4 రోజుల తర్వాత పర్వాలేదు అంటున్నారు బ్రో అని చెప్పాను. మొన్న రీసెంట్గా ఈ కలెక్షన్స్ ఏదైతే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయో అందరూ మన ఆంధ్ర విలేజెస్కి, తెలంగాణ విలేజెస్కి వెళ్ళి బాగా ప్రమోట్ చేశారు. కింద మీద పడి మొత్తానికి సినిమా జనాల్లోకి అయితే తీసుకెళ్లారు. వీళ్ళు చేసిన ప్రమోషన్కి, ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్కి, ఒక మౌత్ పబ్లిసిటీతో ఇంత దూరం ఈ సినిమా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్రో సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు చేయడము, అది బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం నేనండి, నాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఎస్ రాబర్ట్ కసిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ ధైర్యాన్ని ప్రేక్షకులు ఇచ్చారు, మా మీడియా కూడా ముందు తీసుకెళ్ళినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడ మేము నిలబడి సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం అంటే అదంతా మీ వల్లే. అండ్ సుభాష్ గారు, నెక్స్ట్ సినిమాకి ఆల్ ద బెస్ట్. సుమంత్ కంగ్రాట్స్. అభినవ్ గారు మమ్మల్ని మర్చిపోకండి. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమిటో సినిమాలో అంత అల్లరి, అంత కామెడీ చేస్తారు, సడన్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరో కొత్తలాగా అనిపిస్తారు మాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అవును సుదర్శన్ గారు, ఇంతకీ మసూదా ఎలా ఉందండి?